ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ధ్రువోపాఖ్యానం. మహిత సత్పురుష సమ్మతమును ధన్యంబు స్వర్గప్రదంబు యశస్కరంబు నాయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకర మఘ మర్శనంబు సౌమనస్యము ప్రశంసాయోగ్యమును పాపహరమును ధ్రువపద ప్రాపకంబునై యొప్పుని యుపాఖ్యానంబుందగా నీకు నెరింగించి తిని దీనినెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుండై తీర్థపాద చరణ సరసీరుహద్వయాశ్రయుండు నగుచు భవ్య చరితు దినాంత ప్రభాత వేళలను శనివాలి పూర్ణిమలందు మరియు ధ్రువుని చరిత్ర సజ్జనులు సమ్మతించేది, ధన్యతను గూర్చి స్వర్గాన్ని అందించేది, యశస్సును ఆయుష్ను పుణ్యాన్ని శుభాలను కలిగించి పాపాలను తొలగించి దేవతా విభూతిని ప్రశంసాపాత్రతను ధ్రువ పదానుగ్రహాన్ని కలిగించేది. అట్టి ఉపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఆ విష్ణుని పాదపద్మాలను ఆశ్రయించి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలోనూ అమావాస్య పూర్ణిమ కాలాలలోనూ మరియు ధ్రువుని కథ సత్ప్రవర్తనం వినయ విధేయతలు ధర్మస్వరూపం మొదలైన విషయాలను ఉపదేశించే సన్నివేశాలు కలది. ద్వాదశిని పద్మ బాంధవ వాసరమున శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుంబరంగా సంక్రమణ వ్యతిపాతలందు సబల భక్తిని వినునట్టి సజ్జనులకు ద్వాదశి రోజు ఆదివారాలలో శ్రవణ నక్షత్రంలో శూన్య తిథిలో సంక్రమణ దినాల్లో వ్యతిపాత యోగంలో భక్తితో వినే సజ్జనులకు క్లేశనాశంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణములను కలుగు. మరియు తేజ కామునకు తేజంబును మనకామునకు మనంబును నిష్కామునకు తత్వ విజ్ఞానంబును గలుగు. దీని వినిపించు వారికి దేవతానుగ్రహంబు గలుగు. ఇట్టి ఉపాఖ్యానంబు నీకెరింగించితినని మైత్రేయుండు విదురునకు చెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షిత్తునకెరింగించిన తెరంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియునిట్లనియే. అట్లు చెప్పిన మైత్రేయుంగని విదురుండిట్లనియే. పై చెప్పిన విధంగా చేస్తే దుఃఖం తొలగిపోతుంది, భగవద్భక్తి శీల సంపద కలుగుతుంది. తేజస్సు కోరుకునేవానికి తేజస్సు, మనస్సును కోరుకునేవానికి మనస్సును, కోరికలు లేని వారికి తత్వజ్ఞానము లభిస్తుంది. దీన్ని వినిపించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. అట్టి కథను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునకు చెప్పిన విధంగా శుకమహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పిన విధంగా సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. అలా చెప్పిన మైత్రేయునితో విదురుడిలా అన్నాడు. అనగాత్మ నారదమునిపతి
ధ్రువ చరిత్రము ప్రచేతసుల సత్రంబునందు అర్తిమయం కీర్తించనంటి ప్రచేతసుల నెవ్వరెవ్వరి తనయులెట్టి వంశజుల్ సత్రమెవ్వలనను చేసి రద్వరమందు నిజ కుల ధర్మశీలురగు ప్రచేతసులచే యజింపంగాంబడే యజ్ఞ పురుషుండెట్టు లచ్యుతాంగ్రీ భక్తియుక్తుండు విదిత సద్భాగవతుండు దివిరిహరిపాద సేవా విధి ప్రయుక్త దేవదర్శనుండగు అట్టి దివ్యయోగి నారదుండెట్లు గొనియాడే శౌరి కథలు ఓ పుణ్యాత్మ, నారద మహర్షి ఈ ధ్రువుని గాథను ప్రచేతసులు నిర్వహించిన సత్రయాగములో అధికంగా కీర్తించాడని చెప్పారు. ఈ ప్రచేతసులు ఎవరి కుమారులు, ఏ వంశములో జన్మించారు, యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించారు, యజ్ఞపురుషుణ్ణి యజ్ఞంలో ప్రచేతసులు ఎలా కొలిచారు, విష్ణు పదసేవా పారాయణుడు, భాగవతోత్తముడు, దైవ దర్శనం గలవాడు అయిన ఆ దివ్యయోగి నారదుడు విష్ణు కథ గానం ఎలా చేశాడు. నాకిపుడెరింగింపు సుశ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులంబై కొని జుర్రియం దనివిం గై కొనకున్నది. దయామయ మైత్రేయ మహర్షి కీర్తించదగినవాడైన ధ్రువుని చరిత్ర అనే అమృతాన్ని చెవులనే దోసిళ్లతో ఎంత త్రాగినా నా మనస్సు తృప్తి చెందకుండా ఉన్నది. ఆ చరిత్ర నాకిప్పుడు చెప్పండి అని అడిగిన విదురుని గనుగొని మైత్రేయుండు పలికే గొనకొని ధ్రువుండు వనమున కుంజనిన నాతని తనయుండగు నుత్కలుండు దళితాగుండై అని అడిగిన విదురుని చూసి మైత్రేయుడు ఇలా అన్నాడు. ధ్రువుడు ప్రయత్నపూర్వకంగా అడవికి వెళ్ళగా అతని కుమారుడైన ఉత్కలుడు పాపాలు తొలగి చతురుండా జన్మ ప్రశాంతుండు నిస్సంగుండును సమదర్శనుండును గనుండు నై యాత్మయందు లోకావలి లోకంబులందు ఆత్మను చూసు క్షణకమైన యనుపమయోగ క్రియా పావక దగ్ధ కర్మమలాశయా కలనం బేర్చి జడునికైవడి జీకు చందనంబునను మాకు పగిది నున్మత్తుని భంగించెవిటి వడుపునను గానంబడుచు సర్వజ్ఞుండై ప్రశాంతకీల హుతాశను సరణింబోల్చి సతత శాంతంబు అంచిత జ్ఞానమయము నైన బ్రహ్మస్వరూపంబు నాత్మందలంచి. ఉత్కలుడు నిష్కలంకుడు, పుట్టుకతోనే శాంతమూర్తి, ఏమి అంటనివాడు, అందరిని సమభావంతో చూసేవాడు, తనలో లోకాల్లో తనను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిలో
కర్మ వాసనలను దహింపజేశాడు. మందబుద్ధి వలె, గ్రుడ్డివాని వలె, మూగవాని వలె, చెవిటివాని వలె ప్రవర్తించాడు. అతడు సర్వజ్ఞుడు కావడం వల్ల మంటలు చల్లారి నివురుగప్పిన నిప్పు వలె ఉండేవాడు. శాంతము, జ్ఞానమయము అయిన బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో భావిస్తూ ఉన్నాడు. తన కంటి నితరమొకటి రుంగని కథనమున్న సార్వభౌమక శ్రీంబొందన్ మనమునన్ గోరకయుండటంగని కుల వృద్ధులును మంత్రిగణములునంతన్. అతడు తనకంటే ఇతరం ఎరుగక జీవిస్తున్నాడు. సార్వభౌమ పదవి మనస్సులో కోరుకోడు. అతని స్థితిని చూసి మంత్రులు, కులవృద్ధులు అప్పుడు అతని నున్మత్తునింగందెలిసి తదనుజుండైన వత్సరునికి పట్టంబు గట్టి రా వత్సరునికి సర్వర్తియను భార్యయందు పుష్పార్ణుండును చంద్రకేతుండును నిశుండును నూర్జుండును వసువును జయుండును అన 6 తనయులు కలిగి రందు పుష్పార్ణుండను వానికి ప్రభయు దోషయు అను 2 భార్యల యందు ప్రభ యను దానికి భ్రాతర్మధ్యందిన సాయంబులను సుతత్రయంబును దోషయను దానికి ప్రదోష నిషీద యుష్టులను వారు 3 పుట్టి అందు విష్టుండను వానికి పుష్కరిణి అను పత్ని అందు సర్వతేజుండను సుతుండు పుట్టే వానికి నాకూతి అను మహిషి వలనం జక్షు సంజుండైన మనువు జన్మించే వానికి నడ్వలయను భార్యయందు బురువును ఉత్సుండును ధృతుండును ద్యుమ్నుండును సత్యవంతుండును ఋతుండును వ్రతుండును అగ్నిష్టోముండును అతిరాత్రుండును ప్రద్యుమ్నుండును శిబియును నులుముకుండును అను 12 తనయులు కలిగి రందు నుల్ముకునికి పుష్కరిణి అను దాని వలన నంగుండును సుమనసుండును ఖ్యాతియు క్రతువును అంగీరసుండును గయుండును అను 4 కొడుకులు పుట్టి అందు నంగునికి సునీద యను ధర్మపత్ని వలన వేణుండును పుత్రుండు దయించిన. వారు ఉల్కలుని పిచ్చివానిగా భావించి అతని తమ్ముడైన వత్సరునికి పట్టము కట్టారు. ఆ వత్సరునికి సర్వర్తి అనే భార్య వల్ల పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే 6 కొడుకులు కలిగారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోషాను వారు 2 భార్యలు. అందులో ప్రభకు ప్రాతర్మధ్యందిన సాయములు అనే 3 కొడుకులు జన్మించారు. దోషకు ప్రదోషుడు, నిషీధుడు, విష్టుడు అనే 3 కొడుకులు పుట్టారు. అందులో విష్టుడనే వానికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కొడుకు పుట్టాడు. ఆ సర్వతేజునకు ఆకూతి అనే భార్య ద్వారా చక్షుస్సు అనే పేరు గల మనువు జన్మించాడు. చక్షుస్సునకు నడ్వల అనే భార్య యందు
పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే 12 మంది పుత్రులు జన్మించారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్య వలన అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగీరసుడు, గయుడు అనే 6 కొడుకులు కలిగారు. అందులో అంగునికి సునీద అనే భార్య ద్వారా వేణుడు అనే కొడుకు పుట్టాడు. క్షితినాదోత్తముందాత్మానందనుని దుశ్శీలంబు వీక్షించి దుఃఖితుండై ఒంటిగాంధత్పురిన్ వెడలి ఏగన్ వేగనిందేని తద్గతి వీక్షించి మునీశ్వరుల్ కుపితులై దంబోలి సంకాశ వాక్యతతిం జావ శపింప పాడపుడు వీంకం గూలే నమ్మేది ఉత్తమ ప్రభువైన అంగరాజు తన కుమారుడైన వేణుని చెడు నడవడికకు భయపడి ఎవరితో చెప్పకుండా రాజధాని నగరాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ పైన వేణుని అక్రమ పరిపాలనాన్ని సహించని మునీశ్వరులు కోపించి వజ్ర సమానమైన వాక్కులతో వేణుని చావుమని శపించగా అతడు మరణించాడు. గై కొనియపుడు లోకంబ రాజకమైనం ప్రజలు దస్కర పీడం బల్లటిల్లం కనుంగొని దుఃఖించి మునులు గతాసుండై పడిన వేణుని వలపలి భుజంబు నర్తి మర్దింప నారాయణాంశంబున నాదిరాజన నొప్పునట్టి హృదుడు జనించే ననపుడు విని విదురుడు మునింగనుంగొని పలికెనో ఎనగ చరిత సాధువు సుశీల నిధియును సజ్జనుండు నలగు బ్రహ్మణ్యుండును నైనయట్టి యంగధరణి విభునకు దుష్ట సంతానమెట్లు గలిగే అయ్యంగ పతి ఏమి కారణమునా. ఆ సమయములో రాజ్యం రాజు లేనిదయింది. ప్రజలు దొంగల బాధచే తల్లడిల్లారు. అది చూసి దుఃఖించిన మునులు పూనిక వచ్చి మరణించిన వేణుని కుడి భుజాన్ని మర్దించారు. అప్పుడు నారాయణాంశతో తొలి చక్రవర్తి అయిన పృథువు జన్మించాడు. విదురుడు ఆ మాటలు విని మైత్రేయునితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, సత్ప్రవర్తన గలవాడు, సజ్జనుడు, సుశీలుడు, వేదవిధుడు అయిన అంగరాజుకు చెడు సంతానం ఎలా కలిగింది? ఆ అంగరాజు ఏ కారణంతో విమనస్కుండగుచు పురంబు విడిచే ధర్మకోవిదులైన మునులు దండ వ్రతధరుండును రాజునగు వేణునియందు ఏ పాపంబు నిరూపించి బ్రహ్మదండమునర్చి అదియునుగాక లోకంబున రాజులు, లోకపాల తేజోధరులు, ప్రజాపాలనాసక్తులు కావునం కల్మషంబు కలిగినం ప్రజల చేత నవజ్ఞార్హులై యుందురు. కావున నా వేణుని చరిత్రంబు శ్రద్ధా గరిష్ఠుండు భక్తుండునైన నాకు
పరాపరావిధ గ్రేసరుండవైనా నీ వెరింగింప నర్హుండవన్న మైత్రేయుండతనికిట్లనియే. అంగరాజు మనస్సు వికలమై పురం వదిలి వెళ్ళిపోయాడు. ధర్మం తెలిసిన మునులు దండనను వ్రతంగాగల వేణుని చంపారన్నావు. అతనిపై ఎలాంటి నేరారోపణ చేసి బ్రహ్మదండంతో చంపారు. రాజులైన వారు లోక పాలకుల తేజస్సును కలిగి ప్రజాపాలనలో ఆసక్తి గలవారుగా ఉండాలి. అలాంటి వారిలో పాపం ఉంటే వారికి తప్పక ప్రజల నుండి అవమానం కలుగుతుంది. ఇహ పరలోకాల రహస్యాలు కూలంకషంగా తెలిసిన నీవు మాత్రమే ఇందులో విశేషాలు చెప్పగలవు. కాబట్టి వేణుని చరిత్రను, ఆసక్తిని, భక్తిని కలిగిన నాకు వివరంగా చెప్పుమని విదురుడు కోరగా మైత్రేయుడిలా అన్నాడు. స్వస్తి.